ఇక ప్రియ ద్వారా అగ్రిమెంటు పేపర్లు భవానీశంకర్ ఇంట్లో ఉన్నాయని విక్రమ్, రాధలు తెలుసుకుంటారు. వాటిని దొంగతనం చేయాలని భవానీశంకర్ ఇంటికి వెళ్తారు. ఇంతలో దమయంతి అసలు విషయం తెలుసుకొని భవానీశంకర్‌ని అలర్ట్ చేస్తుంది దమయంతి. దీంతో విక్రమ్, రాధలు ఖాళీ చేతులతోనే వెనుతిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఇంకోవైపు నల్లపూసల కార్యక్రమానికి అంతా రెడీ చేస్తుంటారు. ఇంతలో పద్మావతి కూడా వస్తుంది. ఇక లేని ప్రేమను నటిస్తూ దమయంతి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. పద్మావతి నాకు చెల్లి లాంటిది. నేను వియంకురాలిని అవ్వాలని అనుకున్నాను. కానీ నా చెల్లి వియంకురాలు అయిందంటూ పద్మావతిని దగ్గరకు తీసుకుంటుంది దమయంతి. ఇక దమయంతి పద్మావతిలను చూసి సొంత అక్క చెల్లెల్లానే ఉన్నారు అని సునంద అంటుంది. అలా అక్కడ లేని ప్రేమను నటిస్తూ అందరినీ నమ్మించేస్తూ ఉంటుంది దమయంతి. మరోవైపు మోనాలిసా కోసం లవంగం, అను కోసం రామలింగం వెతుకుతూ ఉంటారు. అనుని పక్కకి లాగిన రామ్ కాస్త సరసాలాడుతాడు. ఎవరైనా చూస్తారని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనసూయ. ఇంకోవైపు రాధ, విక్రమ్ ఇద్దరు వేరే చోట ఉండి కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో రాధ వద్దకు దమయంతి, విక్రమ్ వద్దకు భవానీశంకర్ వస్తారు. దొంగ ఇంటికి దొంగ రావడం కామన్. కానీ దొంగ ఇంటికి పోలీసోడు దొంగతనానికి రావడం వెరైటీ అంటూ భవానీశంకర్ కౌంటర్లు వేస్తూ ఉంటాడు విక్రమ్‌ని ఉద్దేశించి. మరోవైపు రాధని దమయంతి బ్లాక్‌మెయిల్ చేస్తుంది. మీ అంతట మీరే నిజం చెప్పండి. నేను బయట పెడితే మీ అమ్మ అవమానానికి తట్టుకోలేదు. చచ్చిపోతుంది. ఆ తర్వాత మీ నాన్న కూడా నీకుండడు. నాకు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళడమే కావాల్సింది. మీ అమ్మ నాన్నలు చనిపోవడం కాదు. నేను బయట పెట్టక ముందే మీరే నిజం చెప్పి తప్పైందని అందరి కాళ్ళు పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపో అని రాధని భయపెడుతూ ఉంటుంది దమయంతి. ఇక మరోవైపు విక్రమ్‌ని కూడా భయపెడతాడు భవానీశంకర్. మీ అంతట మీరే చెప్తే మంచిది అన్నట్లుగా బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఇక ఈ ఇద్దరు ఈ విషయాన్ని ఒకరినొకరు చెప్పుకోవాలని ఇల్లంతా వెతుక్కుంటూ ఉంటారు రాధ, విక్రమ్‌లు. మధ్యలో సునంద, అనసూయ వచ్చి రాధ, విక్రమ్‌లను కార్యక్రమం వద్దకు తీసుకొని వెళ్తారు. విక్రమ్, రాధ ఏం చేస్తారా అని భవానీశంకర్, దమయంతి, ప్రియ అలా కూర్చొని హాయిగా చూస్తూ ఉంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.